హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆలూ ఫ్రై ఇలాగ డిఫరెంట్‌గా చేసుకోండి. పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. డెఫినెట్‌గా ట్రై చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు వీడియో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని, నేనైతే ఒక 3 బంగాళదుంపలు తీసుకుంటున్నానండి. ఆ బంగాళదుంపల్ని ఇలాగ వేసుకొని, దానికి తగినంత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఉడికిందో లేదో మనం ఒక చిన్న నైఫ్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు నైఫ్‌కి ఏమీ అంటుకోకుండా బాగా వచ్చిందంటే ఉడికిపోయినట్టు. సో, ఇలాగ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది చల్లగా అయిన తర్వాత దీని పైన ఉన్న తొక్క మొత్తం తీసుకుందాము. దీని పైన ఉన్న మొత్తం తొక్కంతా తీసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉందండి. కావాలంటే మీరు మొత్తం చల్లగా అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో, ఇలాగ తొక్కలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ పెద్దవైనా బాగోదు, మరీ చిన్నవైనా బాగోదు. సో, ఈ సైజులో ఒక చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది ఆలూ ఫ్రై అనేది. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలాగ డిఫరెంట్‌గా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలుంటే డెఫినెట్‌గా వెరైటీస్ అడుగుతారండి. సో, వాళ్ళ కోసమే ఇన్ని కష్టాలు పడేది. సో, వాళ్ళ కోసమని ఇలాగ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోరు. నాది చిన్న స్పూన్ అండి. సో, దానికోసం నాకు 2 స్పూన్స్ పడుతున్నాయి. మీరు కొంచెం పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కొద్దిగా బ్లాక్ పెప్పర్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, నాకు కొంచెం హార్డ్‌గా అయింది. సో, నేను దానికోసం కొంచెం వాటర్ అయితే వేసుకొని కొంచెం పల్చగా చేసుకున్నాను. మరీ పల్చగా అవ్వకూడదు, అలాగని మరీ హార్డ్‌గా ఉండకూడదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే ఫ్రై అనేది చాలా టేస్ట్‌గా వస్తుంది. సో, ఇలాగ మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకుందాము. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ బాగా ఫ్రై అయిందో లేదో అని ఒక చిన్న పీస్ వేసి చూద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 బై 1 అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. ఆ కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకటి ఒకటి వేసుకోవడం వల్ల అతుక్కోకుండా ఉండి మనకి బాగా వస్తుందండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇంట్లో గనుక పిల్లలుంటే ఇలాంటివి పెడితే డెఫినెట్‌గా తింటారు. సో, మర్చిపోకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ కూడా పెట్టండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో ఈజీ, చిటికెలో రెడీ అయిపోతుందండి ఆలూ ఫ్రై. సో, దీనికోసం మనము ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము. సో, ఇలాగా ఒక సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని మనం తీసుకోవడమేనండి. దీని మీద గార్నిష్ కోసం నేనైతే ఆనియన్స్ రౌండ్‌గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా అయితే వేసుకుంటున్నాను. దీనిపైనే మనము ఇందాక మిగిలింది కదండీ, ఆయిల్‌లో కరివేపాకు వేసుకొని అది కూడా గార్నిష్ చేసుకోవచ్చు. గార్నిష్ కోసం డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చండి. ఇది ఇలాగే తినేయవచ్చు. కెచప్‌తో అయితే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. సో, దానికోసం అయితే కెచప్ వేశాను. చూడండి, ఎంత బాగుంది కదండీ! చూడండి, సెంటర్‌లో కూడా ఆల్రెడీ మనం ఉడికించేసుకున్నాం కాబట్టి బంగాళదుంప అనేది ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదండీ! చూడండి, మా బేబీ అయితే సాస్‌లో ముంచుకొని తినడానికైతే చాలా ఇష్టపడుతుంది. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.